అల్లు అర్జున్ ఇప్పుడు మలయాళం డైరెక్టర్ తో అయితే వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ గారి అయినా భారీ ఉంది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ 2 పార్ట్స్ ఉంటుంది అంటున్నారు. తర్వాత పుష్ప 3 ఉంది. 2028 వరకు ఖాళీ అయితే లేదు. దాని తర్వాత ఒక మలయాళం డైరెక్టర్ కి అయితే ఓకే చెప్పినట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది. మలయాళం ఫేమస్ డైరెక్టర్ అండ్ యాక్టర్ బాసిల్ జోసెఫ్ అయితే ఓకే చెప్పినట్లు వినిపిస్తుంది. డైరెక్షన్ లో ఒక నేషనల్ అవార్డు కూడా ఉంది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు. సూక్ష్మదర్శిని మూవీలో చేశారు. తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ గారితో మూవీ చేశారు. చాలా మూవీస్ చేశారు. ఈయన యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు. ఇదైతే ఒక సూపర్ హీరో కథ అంట. అదే మన ఇండియన్ సూపర్ హీరో శక్తిమాన్ కథ. ఈ మూవీ అయితే సింగిల్ గా రాదు, సినిమాటిక్ యూనివర్స్ లో వస్తుంది. 2 to 3 పార్ట్స్ ఉంటాయి ఈ మూవీలో. ఇప్పుడు ఇంకా బాసిల్ జోసెఫ్ గారికి కమిటెడ్ వర్క్స్ అయిపోతే దీని మీద అయితే కూర్చుంటారట. ఈ మూవీ మీద ఇంటర్నేషనల్ స్టూడియోస్ కూడా ఇంక్లూడ్ అవుతున్నారు. ఈ కథ ఎప్పటి నుంచో ఉండొచ్చు, కానీ మలయాళం హీరోల మీద అంత బడ్జెట్ పెడితే రికవరీ అంత ఈజీగా కాదు. రావచ్చు ఒక 300 crores వరకు, కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇలాంటి మూవీస్ కి. పుష్ప 3 తో అల్లు అర్జున్ కి వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. బాలీవుడ్ లో చచ్చిపోతున్నారు, మలయాళంలో బాగా వర్కౌట్ అవుతుంది, మన తెలుగులో పోతుంది. అంటే హీరో మీద బడ్జెట్ పెడితే ఇంకా రికవర్ అవుతుందని నమ్మకంతో చేస్తుండొచ్చు. అట్లీ కూడా ఊరికే కమిట్ అవ్వలేదు, క్రేజ్ చూసే కమిట్ అవ్వాడు. పెట్టే బడ్జెట్ రావాలంటే కనీసం ఆ మూవీ కూడా 2 పార్ట్స్ తీయాలి. సూపర్ హీరో శక్తిమాన్ గురించి అయితే తీస్తున్నారు. ఇంకా చూద్దాం మీరేమంటారు, ఎలా ఉంటారు అంటారు గెటప్ లో అల్లు అర్జున్ గారు, శక్తిమాన్ గెటప్ లో, అలాగే సూపర్ హీరో క్యారెక్టర్ లో కామెంట్స్ లో చెప్పండి. అల్లు అర్జున్ కూడా ఆల్మోస్ట్ ఓకే చెప్పినట్లే అనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఈ ప్రాజెక్టు హెవీ ప్రాజెక్టు, పెద్దది. ఆల్రెడీ కథ అయితే చెప్పేశారంట. ఇంకా చూద్దాం ఈ డైరెక్టర్ తో వర్క్ చేస్తారు లేదా అనేది. అంతేగా నేనైతే చాలా కొత్తగా పెట్టాను. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.